పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతం అనేది సనాతన ధర్మంలో అత్యంత లోతైన అంశం. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, తదుపరి జన్మను ఏది నిర్ణయిస్తుంది అనే ప్రశ్నలకు మన పురాణాలు మరియు ఉపనిషత్తులు చెప్పిన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1 కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. దీనిని 3 రకాలుగా విభజించవచ్చు. సంచిత కర్మ మన గత 100 జన్మల నుంచి పోగుపడిన మొత్తం కర్మల నిధి. ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ నుండి ఈ ప్రస్తుత జన్మలో మనం అనుభవించడానికి తీసుకువచ్చిన ఒక భాగం. మన పుట్టుక, తల్లిదండ్రులు, ఆరోగ్యం దీనిమీద ఆధారపడి ఉంటాయి. ఆగామి కర్మ ఈ జన్మలో మనం చేసే పనుల ద్వారా భవిష్యత్తు కోసం జమ చేసుకునే కొత్త కర్మ. 2 పునర్జన్మ ఎలా జరుగుతుంది? మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణం మరియు కఠోపనిషత్తు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 1 శరీర త్యాగం మరణ సమయంలో ఆత్మ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తుంది. ఇందులో మన మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం ఉంటాయి. 2 చివరి ఆలోచన మరణించే సమయంలో మనిషి దేని గురించి ఆలోచిస్తే ఆ వాసనలే తదుపరి జన్మకు పునాది అవుతాయి. దీనినే అంత్యకాల స్మరణ అంటారు. 3 గర్భప్రవేశం కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక ఆత్మ తన కర్మకు తగిన తల్లిదండ్రులను, వాతావరణాన్ని ఎంచుకుని మళ్లీ గర్భంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. 1 లింగ మార్పిడి ఆత్మకు స్త్రీ, పురుష భేదం లేదు. ఈ జన్మలో పురుషుడిగా ఉన్న వ్యక్తి తన కోరికలు లేదా కర్మల ప్రభావంతో వచ్చే జన్మలో స్త్రీగా పుట్టవచ్చు. 2 జంతు జన్మలు మనిషి ఎప్పుడూ మనిషిగానే పుట్టాలని లేదు. ఒకవేళ మనిషి తన జీవితాంతం కేవలం తినడం, నిద్రపోవడం వంటి జంతు ప్రవృత్తులతోనే గడిపితే ఆత్మ తదుపరి జన్మలో జంతువుగా మారే అవకాశం ఉంటుంది. దీనిని అధోగతి అంటారు. 3 మోక్షం అంటే ఏమిటి? ఆత్మ పదే పదే పుట్టడం, చనిపోవడం అనే చక్రం నుండి బయటపడి పరమాత్మలో కలిసిపోవడాన్నే మోక్షం అంటారు. కర్మలన్నీ శూన్యం అయినప్పుడే ఇది సాధ్యం. 4 సంస్కారాలు మనం చనిపోయినప్పుడు ధనం, ఆస్తి రావు కాని మనం చేసిన పుణ్యపాపాల వల్ల కలిగే సంస్కారాలు మాత్రం ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి. అందుకే కొందరు పిల్లలు పుట్టడమే అద్భుతమైన తెలివితేటలతో పుడతారు. 5 ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పూర్వజన్మ స్మృతి పై పరిశోధనలు జరుగుతున్నాయి. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ వంటి శాస్త్రవేత్తలు వేల కొద్దీ పునర్జన్మ కేసులను అధ్యయనం చేసి చిన్నపిల్లలు తమ గత జన్మల గురించి చెప్పిన వివరాలు నిజమని ఆధారాలతో నిరూపించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.